యేసు క్రీస్తు నామములో మీ అందరి శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, నిన్నటి దినమున యేసు ప్రభువారు అపవాదిని లయపరిచి సృష్టిని రక్షించారు కదా. మళ్ళీ సృష్టిలోనికి అపవాది ఏ రీతిగా ప్రవేశించిందో ఈ దినం చూద్దాం రండి. ప్రభువారు దేవదూతల స్వభావాన్ని ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చారు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ఎందుకు ధరించుకోవాలా అని మనం ఆలోచించినట్లయితే, అపవాది అబ్రహాం ఇంటికి ఏ రీతిగా వస్తుందో చూద్దాం. అబ్రహాం ఇంటికి ప్రభువారు వచ్చారు. వచ్చినప్పుడు అబ్రహామా, నేను మళ్ళీ సంవత్సరానికి వస్తాను, అప్పుడు నీకు ఒక కుమారుని ఇస్తానని దేవుడైన యెహోవా చెప్పారు. చెప్పి 25 సంవత్సరాలు ఇవ్వలేదు. అప్పుడు అబ్రహాం అనుకున్నాడు, ప్రభు నన్ను మర్చిపోయాడు, ఇంకా నా కుమారుని ఇవ్వడేమోలే అనుకుని ఎలియాజర్ అని ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారు. తీసుకోంగలోనే ప్రభువారు అన్నారు, అబ్రహామా, నేను నీకు ఇచ్చే నీ కుమారుడైన ఇస్సాకు తప్ప నీకెవ్వరూ వారసుడు కాడు, ఆ ఎలియాజర్ను దత్తత తీసుకోబాకు అన్నాడు. అయినా అబ్రహాం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టగానే అపవాది వచ్చి అబ్రహాము ప్రజలల్లో ప్రవేశించి మరి ఇస్సాకును చంపగోరింది. ఇస్సాకును చంపగోరేసరికి దేవుడైన యెహోవా చూసి అన్నాడు కదా, పొద్దునే లేచి, అబ్రహామా, నీకు ఏకైక కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు కదా, నువ్వు బహుగా ప్రేమించి నీ కుమారుని తీసుకొని మొరియా దేశానికి వెళ్ళి, మొరియా దేశంలో మొరియా కొండ ఉంది, ఆ కొండ మీద ఎక్కడో ఒక్క బలిగా అర్పిపో అన్నాడు. అబ్రహాం లేచాడు. ఎందుకు ఏందని ఏం అడగలేదు. వెంటనే అబ్రహాము 2 దాసీలను పిలిచాడు, కర్రలు తీసుకున్నాడు, కట్టెలు గాడిద మీద కట్టాడు, కుమారుని చేత పట్టుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, అగ్ని తీసుకున్నాడు, మొరియా దేశానికి వెళ్ళాడు. మొరియా పర్వతం మీదకి వెళ్తూ ఉంటే కుమారుడు తండ్రిని ప్రశ్న అడిగాడు, నా తండ్రి, అగ్ని ఉంది, కట్టెలు ఉన్నవి, మరి కత్తి ఉంది, గొర్రెపిల్లేది అని అడిగాడు. నా కుమారుడా, ప్రభువే చూసుకుంటారు, రమ్మన్నాడు. ఆ పర్వతం మీద పోయి ఒక చోట బండలన్నీ తెచ్చి బలిపీఠాన్ని వేర్చాడు అబ్రహాము. ఆ తర్వాత కట్టెలను కూడా ఆ బలిపీఠం పైనే అమర్చాడు అబ్రహాము. తర్వాత కొడుకు కళ్ళకు గంతలు కట్టి చేతులను బంధించి అబ్రహాము పిల్లగాడిని ఎత్తి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తితో చంపజూశాడు. చూడగానే దేవుడిని యెహోవా చూశాడు. అబ్రహామా, ఆ చిన్నవాడికి ఏ హాని చేయబాకు అని అన్నాడు. చిన్నవాడిని తీసిన తర్వాత అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, నువ్వు అతిక్రమించావు, నా మాటను అతిక్రమించేసరికే ఇదిగో మరి ఆ యొక్క అపవాది నీ ప్రజలలో ప్రవేశించి నీ కుమారుని చంపజూసింది, బలి అర్పించుపో అన్నాను, బలి నిజంగా అర్పించడానికి కాదని చెప్పాడు. నువ్వు అతిక్రమించావు అన్నాడు. దేవుని ప్రియులారా, మీరు కూడా దేవుని మాట అతిక్రమించితే తప్పకుండా అపవాది వస్తుంది అని దాన్ని గుర్తించి ఎల్లగొట్టలేము.